ఏ ఫ్యాక్టరీలో ఏ ప్రమాదం జరిగినా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని అసెంబ్లీలో అచ్చెన్నాయుడు చెప్పారని, అది ఇప్పుడు ఏమైందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన ప్రశ్నించారు. విలేకరులే, మీ అందరూ దయవుంచి గట్టిగా దీనికోసం పోరాడండి. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఏమన్నాడు, ఏ ఫ్యాక్టరీలో ఏ యాక్సిడెంట్ జరిగినా 5 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా ఇస్తున్నాము అని గొప్పగా చెప్పుకున్నాడా లేదా? మరి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవాళ ఏమైంది? ఇక్కడ ఈ ఫ్యాక్టరీ, ఈ మందు గుండు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ కలెక్టర్ పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చిన పిమ్మట ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఈ ఫ్యాక్టరీలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నది గత 20 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. ఇక్కడ ఇదే గ్రామంలో మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇదొకటే గాక ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఏ ఒక్కరిని చూసుకున్నా కూడా 5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఎవరిని అడిగినా కూడా మాకు చిన్నప్పటి నుంచి మా ఊగ తెరిచినప్పటి నుంచి మేము పోతా ఉన్నాం ఫ్యాక్టరీలోకి అని చెప్తా ఉన్నాం. మరి ఇటువంటప్పుడు ఈ దుర్ఘటన జరిగినప్పుడు వీళ్ళకి ఎందుకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకుంటా ఉన్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అసెంబ్లీలో ఇదే ప్రభుత్వం ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఫ్యాక్టరీలో ఏ ఒక్కరు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఇవాళ కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకుంటా ఉంది? ఇదే అంశం మీద అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ఏమన్నాడు అన్న ప్రస్తావన కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తాను, కలెక్టర్ గారికి లెటర్ రాస్తాను. రాసి మీరు ఏం చేశారు, అసెంబ్లీలో మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, మీకు పబ్లిసిటీ బాగా వస్తుంది అని అనుకున్నప్పుడు మీరు 5 లక్షల రూపాయలు ఇస్తారు. పబ్లిసిటీ మీకు రాదు అనుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు, కొంతమందికి అయితే అసలు ఇవ్వరు, కొంతమందికి అయితే ఇచ్చాము అని అంటే ఇచ్చామన్నట్టుగా మీరు పబ్లిసిటీని బట్టి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు రూపాయి కూడా డమ్మిడి కూడా డబ్బు ఇవ్వని పరిస్థితి. కాస్తో కూస్తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కాస్తో కూస్తో వాళ్ళకు డబ్బు ఇచ్చే పరిస్థితి. ఇలా ఇవాళ చనిపోయిన కేసుల్లో బాగా పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వస్తే కాస్తో కూస్తో సహాయం చేస్తారు. అసలు ఎవరు పట్టించుకోకపోతే అది కూడా సహాయం చేయరు. ఇది గట్టిగా మీరు కూడా నిలదీయాలి. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అన్న మాటను మీరు కూడా గట్టిగా నిలదీయండి. ఇవాళ కలెక్టర్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది న్యాయమేనా అని మీరు కూడా గట్టిగా ప్రశ్నించండి. గట్టిగా మీ తరపు నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. ఈ చనిపోయిన కుటుంబాలకు అందరం కలిసికట్టుగా తోడుగా నిలబడదాం. ఎందుకంటే ఇది ఇంతటితో జరగడం ఆగిపోవడం లేదు. ఇదే రకంగా మొన్న ఇంతకుముందు ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇదే రకంగా జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చూడడానికి కూడా పోడు. అప్పుడు కూడా చూడడానికి ఎవరైనా పోయింది, ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు చూడడానికి పోయింది ఎవరు అని అంటే మళ్ళీ జగన్ తప్ప ఎవడు పోడు. అప్పుడు కూడా జగనే పోయాడు. పోయినప్పుడు అప్పుడు కూడా జగనే ప్రశ్నించాడు. అప్పుడు కూడా జగనే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీశాడు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తులకు ఏదైనా డబ్బు ఇవ్వాలని అంటే గింజుకుంటూ ఇవ్వడమే తప్పనిచ్చి మనస్ఫూర్తిగా సంతోషంగా వాళ్ళ కుటుంబాలు బతకాలి అన్న ఆలోచనతో ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ కూడా ఉత్పన్నం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా మనమన్నా కూడా గట్టిగా ఒక కాస్ట్ కింద తీసుకుంటే కనీసం ఇటువంటి లైసెన్సులు ఇచ్చేటప్పుడు కలెక్టర్లు జాగ్రత్తగా లైసెన్సులు ఇస్తారు. ఇటువంటి లైసెన్సులు ఇచ్చేటప్పుడు ఇటువంటి ఫ్యాక్టరీలలో పనిచేయించేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకునే కార్యక్రమం చేస్తారు. అక్కడ పనిచేసే కుటుంబాలు మనం గట్టిగా నిలదీస్తేనే కనీసం ఆ చనిపోయినప్పుడు ఆ కుటుంబాలకు మన వల్ల కనీసం తోడ్పాటు అనేది వస్తుంది. అక్కడ అందరం కలిసి గట్టిగా తీసుకున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చనిపోయిన కుటుంబాలకు కాస్త కూస్తో 2 లక్షలన్నా ఇచ్చారనేదన్నా కనిపిస్తూ ఉంది. ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే అది కూడా లేదు. కాంపెన్సేషన్ అనే మాటే మాట్లాడడం లేదు. కొంతమంది కాలు పోయింది, కొంతమందికి చేతులు పోయాయి, కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఎవరికి అర్థం కావడం లేదు. అందరం కలిసికట్టుగా ఈ కాస్ట్ కోసం గట్టిగా తీసుకున్నాం.